గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నాకు ఒక డౌట్ సార్. అడుగు. మన సైట్ లో టీబీ ట్రైనింగ్స్ అండ్ ట్రైనింగ్స్ పెడుతున్నాం కదా సార్, డైలీ కండక్ట్ చేస్తాం కదండి. దాన్ని మ్యాన్ అవర్స్ క్యాలిక్యులేట్ కోసం కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఓకే, వెరీ గుడ్. గుడ్ ప్రశ్న అడిగా ప్రసాద్. ఇప్పుడు మనం సైట్ లో కండక్ట్ చేసే టీబీటీ కానీ ట్రైనింగ్, జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్స్ కానీ ఏ ట్రైనింగ్ కండక్ట్ చేసినా, ఏ టీబీటీ కండక్ట్ చేసినా దానికి ఏంటంటే ప్రతి దానికి కాల్కులేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ప్రతి దానికి ఫార్ములా ఉంటుంది. సపోజ్ ఈ రోజు నువ్వు ఒక ఏరియాలో ఒక టీబీటీ కండక్ట్ చేసావు, ఒక 20 మెంబర్స్ నీ ట్రైనింగ్ అటెండ్ అయ్యారు. సో ఆ 20 మెంబర్స్ ఎన్ని అవర్స్ ట్రైనింగ్ నిమిత్తం స్పెండ్ చేశారు వాళ్ళ వర్క్ డేస్ లో అనేది నువ్వు దానికి ఫార్ములా ప్రకారం కాల్కులేట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు టీబీటీ ఉంది, టీబీటీ ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ అటెండెన్స్ ఇంటూ 15/60. మళ్ళీ చెప్తున్నాను, నెంబర్ ఆఫ్ అటెండెన్స్ ఇంటూ 15/60. ఎందుకంటే మనం టీబీడీ నిమిత్తం తీసుకునేది 15 minutes. సో దట్ ఈస్ ద 15 అనే ఫార్ములా వచ్చి 15. అలాగే దానికి పర్ అవర్ కి 60 minutes కాబట్టి ఇప్పుడు సపోజ్ నువ్వు ఈ రోజు ఒక ట్రైనింగ్ కండక్ట్ చేసావు, 20 మెంబర్స్ నీకు అటెండ్ అయ్యారు. సో ఫార్ములా ప్రకారం 20 × 15/60. సో దట్ ఈస్ ద ఫార్ములా. సో నీకు వచ్చే ఆన్సర్ ఎంత? 5. సో 20 మెంబర్స్ కలిపి వాళ్ళ వర్క్ డేలో ఈ రోజు వర్క్ చేసే అవర్స్ లో 5 hours ట్రైనింగ్ నిమిత్తం ఖర్చు చేశారు. సో దానికి ఏంటంటే 15 hours 5 hours స్పెండ్ చేశారు కాబట్టి అది కాల్కులేట్ చేసుకోవాలి. అలాగా పర్ డే ఎన్ని ట్రైనింగ్స్ అయితే కండక్ట్ చేసాం, ఎన్ని టీవీస్ అయితే కండక్ట్ చేసాం, ఇదంతా కూడా కాల్కులేట్ చేసి ఫర్ ద మంత్ ఎండ్ ఏంటంటే మన సేఫ్టీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ లో మనం మెన్షన్ చేయాలి క్యూములేటివ్ మ్యాన్ అవర్స్ ఫర్ సేఫ్టీ టీబీటీ ట్రైనింగ్. సో ఇప్పుడు అలాగే జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఉంది, దానికి ఏంటంటే 1 hour పర్ ట్రైనింగ్ తీసుకుంటాం. సపోజ్ 20 మెంబర్స్ అటెండ్ అయ్యారు, 20 మెంబర్స్ ఇంటూ 60 × 60 అంటే పర్ అవర్ కి 60 minutes కాబట్టి 60 minutes వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు. అలాగే అవర్ కి 60 కాబట్టి సో అది కాల్కులేట్ చేస్తే మనకి ఎన్ని అవర్స్ అయితే ఉందో అంత స్పెంట్ అవర్స్ వస్తుంది. దాన్ని కూడా పర్ డే ఎన్ని ట్రైనింగ్స్, పర్ మంత్ ఎన్ని ట్రైనింగ్స్ అయితే కండక్ట్ చేసాం అన్ని కూడా క్యూములేటివ్ తీసుకుని మన సేఫ్టీ ఈహెచ్ఎస్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ లో ఈ మంత్ లాస్ట్ మంత్ ది నెక్స్ట్ మంత్ రిపోర్ట్ ప్రిపేర్ చేసినప్పుడు క్యూములేటివ్ తీసుకుని అందులో మెన్షన్ చేయాలి. అలాగే మ్యాన్ పవర్ కాల్కులేషన్ కూడా మనం మెయిన్ సేఫ్టీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ లో ఫస్ట్ మ్యాన్ పవర్ కాల్కులేషన్ తీసుకుంటాం ఫర్ మ్యాన్ అవర్స్ కోసం. సపోజ్ మన షిఫ్ట్ వచ్చి కన్స్ట్రక్షన్ షిఫ్ట్ వచ్చి 12 hours. 12 hours లో మనం ఒక 1 hour లంచ్ బ్రేక్ ఇచ్చినా మిగతా 11 hours మనం కన్సిడర్ చేయొచ్చు. కొన్ని కంపెనీలు ఏంటంటే 10 hours కన్సిడర్ చేస్తాయి. కొన్ని కంపెనీలు ఏంటంటే 12 hours లో 1 hour లంచ్ తీసేసి 11 hour కాల్కులేట్ చేస్తాయి. అలాగే కొన్ని ఇండస్ట్రీలు ఉన్నాయంటే 8 hours డ్యూటీ ఉంటుంది, వాళ్ళు ఏంటంటే మ్యాన్ పవర్ ఇంటూ 8 వేసుకుంటారు. సపోజ్ ఈ రోజు మనకి సైట్ లో పనిచేయడానికి ఒక 1000 members వచ్చారు, వాళ్ళ ప్రకారం 1000 members వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే 1000 ఇంటూ ఈ రోజు మ్యాన్ అవర్ ప్రకారం చూసామనుకో మనం ఒక 12 hours లో ఒక 1 hour తీసేసిన 11 hours ఉంటాయి. 11 hours తో మనం వాళ్ళని కాల్కులేట్ చేయాలి. ఒక 1000 × 11 వేసుకుంటే మనకి 11,000 hours వస్తుంది. ఒక ఈ రోజు మ్యాన్ పవర్ వచ్చి 1000 members అండ్ మ్యాన్ అవర్స్ వచ్చి 11,000 hours. సో అట్లా డైలీ మనం కాల్కులేట్ చేస్తే ఇదంతా క్యూములేట్ అవుతుంది. క్యూములేట్ అయ్యి మంత్ లో సో మ్యాన్ పవర్ ఇంత, మ్యాన్ అవర్స్ ఇంత. అలాగే ఆ మ్యాన్ అవర్స్ ఇన్సిడెంట్ ఏ విధమైన ఫ్యాటల్టీ కానీ లాస్ట్ టైం ఇన్సిడెంట్ జరగకుండా ఉంటే సేఫ్ మ్యాన్ అవర్స్ ట్రాన్స్ఫర్ టు సేఫ్ మ్యాన్ అవర్స్. ఏవైతే మ్యాన్ అవర్స్ ఉన్నాయో అదే సేఫ్ మ్యాన్ అవర్స్ కింద కాల్కులేట్ అవుతుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.